హాయ్ ఫ్రెండ్స్, నేను మీ యాస్మిన్ తాజ్. ఇప్పుడు మనం గోల్ని ఎలా సెట్ చేసుకోవాలో మాట్లాడుకుందాం. ప్రతి ఒక్కరికి లైఫ్లో గోల్ అనేది చాలా ఇంపార్టెంట్. అది పిల్లలకి ఎగ్జామ్స్లో, గవర్నమెంట్ జాబ్స్లో, పెద్దలకైతే లైఫ్లో ఏదో ఒకటి బిజినెస్ చేయాలి, లైఫ్లో సక్సెస్ కావాలి అనే ఒక గోల్ని క్రియేట్ చేసుకోవాలి. దానికి కావాల్సిన మూడు పాయింట్స్ చెప్తాను. ఫస్ట్ పాయింట్, బిలీవ్ యువర్ సెల్ఫ్. సెకండ్, బిలీవ్ యువర్ సెల్ఫ్ అంటే ఫస్ట్ మనల్ని మనం నమ్మాలి. తర్వాత సెకండ్, ఫోకస్ యువర్ స్ట్రెంగ్త్. అంటే మన స్ట్రెంగ్త్ ఏముంది, ఏం చేయాలి అనే దాన్ని మనం ఫోకస్ చేయాలి. థర్డ్, మనం అనుకున్న డ్రీము దాన్ని పదే పదే మనము చూస్తూ ఉండాలి. చూస్తూ ఉండడం వల్ల గోల్ని రీచ్ అవ్వడం చాలా ఈజీ అవుతుంది ఫ్రెండ్స్. నేను ఒక స్టోరీ మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటాను. మహమ్మద్ అలీ అనే వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ వాళ్ళ స్టోరీ మాట్లాడుకుందాం. తను 10 years బాబు అప్పుడు నేను వరల్డ్ ఛాంపియన్ కావాలని డ్రీమ్ చేశాడు. ఆ డ్రీమ్ని ఏ విధంగా ఫుల్ఫిల్ చేసుకోవాలని కోచ్ సహాయం అడిగారు. ఆ కోచ్ ఏ విధంగా అంటే, నువ్వు బిలీవ్ యువర్ సెల్ఫ్, తర్వాత స్ట్రెంగ్తెన్ యువర్ ఫోకస్, మన గోల్ని పదే పదే చూడమన్నారు. ఈ మూడు చెప్పిన తర్వాత సన్నీ లిస్టాన్ అనే అతను తనకి తన మీద పోటీ చేస్తున్నారు. బాక్సింగ్ స్టార్ట్ అయింది. ఫస్ట్ 16 rounds ఉంటాయి. దానికి 8th రౌండ్లోనే సన్నీ లిస్టోన్ని నేను అవుట్ చేస్తానని చెప్పారు. ఫస్ట్ సారి 8th రౌండ్లోనే అవుట్ చేసేశారు. అవుట్ చేసినప్పుడు తనకి అందరూ లక్తో సక్సెస్ అయ్యాడు అనే మాట చెప్పారు. ఇలా లేకుండా నేను ఇప్పుడు సెకండ్ రౌండ్ స్టార్ట్ అయితే ఫస్ట్లోనే అవుట్ చేసేస్తాను అని చెప్పారు. తర్వాత స్టార్ట్ అయింది గేము. అదేవిధంగా కోచ్ చెప్పారు, ట్రైనీస్ అందరినీ, మహమ్మద్ అలీ ట్రైనీస్ని ముందర పిలిచి చెప్పారు, మహమ్మద్ అలీలో ఏమేం పాయింట్స్ ఉన్నాయి అంటే, తనలో స్ట్రెంగ్త్ ఎలా తను ఆడగలుగుతున్నారా అని అడిగితే, ఫస్ట్ తేనెటీగలాగా తనకు కొట్టే స్వభావం ఉంది, బటర్ఫ్లై లాగా ఎగురుతాడు తను కాబట్టి తను అందడు, అందుకోసం తను ఖచ్చితంగా బాక్సింగ్లో సక్సెస్ అవుతాడు అని చెప్పారు. ఈ విధంగా సెకండ్ రౌండ్ స్టార్ట్ అయింది. సెకండ్ రౌండ్ స్టార్టింగ్లోనే సన్నీ లిస్టోన్ని అవుట్ చేసేశారు. ఈ విధంగా ఫ్రెండ్స్, ఏదైనా మనం గోల్ని అచీవ్ కావాలంటే ఫస్ట్ మనల్ని మనం నమ్మాలి, మన శక్తి మీద ఫోకస్ చేయాలి. తర్వాత మనం అనుకున్న డ్రీమ్ని దాన్ని పదే పదే మనము చూస్తూ ఉండాలి. ఈ విధంగా ప్రతి ఒక్కరు ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వాళ్ళ లైఫ్లో చాలా గోల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. భయం వలనో లేదు బయటికి రాలేక వలనో ప్రతి ఒక్కరికి, హౌస్ వైఫ్స్ కానీ, పిల్లలు కానీ, గవర్నమెంట్స్ జాబ్స్ రాని వాళ్ళు చాలామంది సఫర్ అవుతుంటారు. ఇలా కాకుండా మీ డ్రీమ్స్ని, మీ గోల్స్ని సక్సెస్ కావాలని చెప్పి, మనలో ఉన్న భయాన్ని పోగొట్టుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.